గురుకృష్ణ కుమారుడు తనీష్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు ముత్తుకూరు రోడ్డు అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గురుకృష్ణ మాట్లాడుతూ ఫ్లెక్సీలకు ఆర్భాటాలకు చేసే ఖర్చును పేదల ఆకలిని తీర్చేందుకు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వాలని తమ ప్రియతమ నేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లో మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేశామన్నారు. కార్యక్రమంలో వల్లం విజయ్ కుమార్, ఆనంద్ సాయి తదితరులు పాల్గొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, మంత్రివర్యులు అయినటువంటి నారాయణ గారు ఈ బర్త్డేలకి వీటికి ఫ్లెక్స్లు వేసుకుంటూ టపాసులు కాలుస్తూ డబ్బును వృధా చేసే కన్నా ఏదన్నా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఇక మీట ఇటువంటి వాతావరణాన్ని తీసుకురండి అని చెప్పారు. దాన్ని అనుసరించి గురుకృష్ణ అనే అతను ఆయన కుమారుడికి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ అన్న క్యాంటీన్లో పేద ప్రజలు 5 రూపాయలు ఇచ్చి చెల్లిస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళ దగ్గర నుంచి కాకుండా అన్న క్యాంటీన్లో వచ్చే వాళ్ళందరికీ ఈరోజు ఆయన అన్నదానం చేయిస్తూ ఈ ఖర్చును నేను భరిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించినటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ఈరోజు మా కొడుకు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, మంత్రి నారాయణ గారు ఫ్లెక్సీలు టపాసులు ఇటువంటివన్నీ వృధా ఖర్చు చేయడం వద్దని చెప్పనేసి పేద ప్రజలకి అన్నదానం చేసే అన్న క్యాంటీన్లో చేస్తున్నాం. మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆదేశాలు పుట్టినరోజులకి వాళ్ళకి బ్యానర్లు టపాసులు అవి ఏం వద్దన్నారు, పేదలకు ఏమన్నా ఉపయోగపడే చేయమని చెప్పారు. కాబట్టి ఈరోజు మా అల్లుడు బర్త్డే ఉంది కాబట్టి అన్న క్యాంటీన్లో మేము పేదలకి అన్నదానం చేసిన జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.